దేవుని నామాన్ని బట్టి అందరికీ వందనాలండి. దేవుడు రాత్రంతయు మనల్ని సజీవులుగా భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఉదయాన్నే తిరిగి లేపడానికి దేవుడు కృప చూపించినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. అదే రీతిగా దేవుడు మనకి ప్రతిరోజు ఏదో ఒక వాక్కు చేత మనతో మాట్లాడుతూనే ఉన్నారండి. మన దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన కృప నిరంతరము మనకు తోడుగా ఉంచే దేవుడండి. మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని తోడుగా ఉండేవాడు. చాలామంది బిడ్డల పరిస్థితి, మా దగ్గర డబ్బు ఉన్నప్పుడు బంధువులు స్నేహితులు అందరూ వచ్చి ఉన్నారు, కానీ మా పరిస్థితి మారిపోయిన తర్వాత ఎవరు మమ్మల్ని చూడట్లేదు, ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారని చెప్పి ఎంతోమంది బిడ్డలు ఉన్నారండి. కానీ మన యొక్క దీన దశను చూసి దేవుడు మనకు తోడుగా ఉండగలిగిన తండ్రి మన పక్షాన ఉన్నాడండి. దాన్ని బట్టి మనం ఎవరినూ చింతించకుండా మన పరిస్థితిని మార్చేది మన స్తుతి మాత్రమేనండి. దేవుని పాదాల దగ్గర వేకునే లేచి మనం ప్రార్థించినట్లయితే మనకున్న సమస్యలను బట్టి దేవుడు మనకి ఉత్తరం ఇచ్చి దానికి జవాబునిచ్చి మనకు ముందుకు నడిపిస్తూ ధైర్యపరుస్తూ ప్రతిరోజు మనల్ని భయపడొద్దని చెప్పి దేవుడు మనకు వాగ్దానం చేసి మన చేయి పట్టి నడిపిస్తున్న దేవాతి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. అలా చెల్లించినప్పుడు మాత్రమే మన యొక్క కార్యములు జరుగుతాయని నమ్మి విశ్వసించి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకా బలపడులాగున అనేక మందికి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తయగు దేవా, సింహాసనాసీనుడవు, స్తుతుల మీద ఆసీనుడవై ఉన్న నా రాజా, నీకు వందనాలు. ఈ ఉదయకాలంలో నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాము నా తండ్రి. నాయన వేకునే నీ పాదాలు వెతుకుట మాకు నేర్పించండి నాయన. నీ పాదములు స్తుతి అర్పించటం మాకు నేర్పించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మాకు నేర్పించండి. విరిగి నలిగిన హృదయంతో నీ పాదాల దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన. స్తోత్రార్హుడా, సింహాసనసీనుడవైన దేవుడు ప్రభా, మా కొరకు నీ సింహాసనాన్ని వదిలి నాయన దీనుడిగా ఈ లోకానికి వచ్చిన దేవాతి దేవానికి స్తోత్రములు నాయన. తండ్రి కుమారుని ఎలా జాలిపడినట్లు నేను మీ ఎడల జాలి పడుతున్నానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా, అభిషక్తుడు ఉన్న దేవుడు ప్రభా, ఆదరణ కలిగించు వాడవు నా తండ్రి. నాయన మాకు నా తండ్రి సృష్టి యావత్తుని సృష్టించిన సృష్టికర్తవు నాయన. లోకానికి వెలుగునిచ్చిన నా తండ్రి దేవానికి స్తోత్రములు నాయన. అద్వితీయ దేవుడవు నాయన. మమ్మల్ని పోషించేవాడవు నాయన, మమ్మల్ని సంరక్షించేవాడవు నా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని నాయన మాకు నువ్వు మధ్యన మధ్యవర్తిగా నా తండ్రి వద్దకు నా తండ్రి మా ప్రార్థన విన్నపాలను తీసుకువెళ్తున్న నా దేవానికి స్తోత్రములు నాయన. మా గురించి ప్రభా తండ్రి దగ్గర నా తండ్రి మొరపెట్టుచున్న దేవుడు ప్రభా, మా కోసం నీ యొక్క పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. స్తోత్రార్హుడా నాయన. పాపము నుంచి విడిపించటానికి వచ్చిన దేవుడు ప్రభా, మమ్మలను పాపలోక జీవితంలో మేము మరణించకుండానట్లు మమ్మల్ని ప్రత్యేకపరిచి నీ బిడ్డలుగా నీ జనాంగంగా నీ వారసులుగా మమ్మల్ని సిద్ధపరచుకున్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించబడుటకు సహాయం దయచేయండి. నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. మా ప్రియ బిడ్డలను మేము కలిసి నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా మా ప్రార్థన నీ రాజ్యానికి చేరులాగిన సహాయం దయచేయండి. జవాబును అనుగ్రహించండి. ఏ బిడ్డలు ఏ ఉద్దేశములతో ఏ ఆలోచనలతో నా తండ్రి ఏ తలంపులతో నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారో మాకు తెలియదు, కానీ ప్రభా ప్రతి ఒక్క బిడ్డల యొక్క నా తండ్రి తలంపులు ఉద్దేశములు సఫలమగునట్లు సహాయం దయచేయండి నాయన. ఈరోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నాయన. దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను. ఆయన కృప నిరంతరమును నిలుచునని మాట్లాడుచున్న దేవుడు ప్రభా, జ్ఞాపకం చేసుకోవాలి. నాడు దావీదు గారు దీనదశలో గొర్రెల దొడ్డులో ఉన్న దావీదు గారిని ప్రభా నా తండ్రి సింహాసనం మీద కూర్చుండబెట్టిన దేవుడు ప్రభా, దావీదు గారి యొక్క దీన దశను జ్ఞాపకం చేసుకున్నావు. దావీదు గారు నీతో సహవాసం చేసుట జ్ఞాపకం చేసుకున్న దేవా, ఆ యొక్క దీన స్థితి నుంచి నాయన ఉన్నతమైన రాజుగా అధిపతిగా నిలబెట్టిన దేవుడు ప్రభా మా తండ్రి జ్ఞాపకం చేసుకో. మా దీన దశలో మీరు మాకు తోడుగా ఉంటారని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు నాయన. సేవకులైన ఇజ్రాయేలీలు దాన్ని స్వాస్థ్యంగా అప్పగించినని ప్రభా, ఆయన కృప నిరంతరము నిలుచున్న దేవుడవు నీవై ఉన్నావు ప్రభా, జ్ఞాపకం చేసుకోండి నాయన. సింహాసనసీనుడవైన దేవానికి వందనాలయ. పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మాకు నేర్పించండి నాయన. నా తండ్రి పరిశుద్ధతను మేము కాపాడుకునటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి. నేను మొరపెట్టిన
దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణము ప్రభా పుట్టినను నన్ను ధైర్యపరిచితివని మాట్లాడుచున్నారయ్యా దావీదు రాజు గారు. అయితే నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టునని మాట్లాడుచున్నావయ్యా. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగునని మాట్లాడుచున్నావయ్యా. గర్విష్ఠులు ఎరుగు దేవుడవు నీవే ఉన్నావు, దీనులను లక్ష్య పెట్టివాడవు నీవే ఉన్నావు ప్రభా. ఆపదలో చిక్కుబడిన మమ్మలను బ్రతికించదు ప్రభా. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదనని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు నాయన. నీ కుడి చేయి నన్ను నాయన రక్షించును, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముండును, చేతి కార్యములను విడిచిపెట్టనని మాట్లాడుచు నాయన. మాకు వాగ్దానాలు చేయించిన దేవానికి స్తోత్రములు నాయన. మమ్మలను జ్ఞాపకం చేసుకో. మా దగ్గర అన్నీ అంగులు ఆర్భాటములు ద్రవ్యము అన్నీ ఉన్నప్పుడు నాయన అందరూ నాయన మమ్మల్ని గౌరవించే వారిగా, మా యొక్క గృహాలకు నాయన వచ్చేవారిగా వెళ్ళేవారిగా ఉంటున్నారు. కానీ మా పరిస్థితి మారినప్పుడు నాయన లోకంలో మనుషులు మారుతారేమో కానీ నా తండ్రి నీ ప్రేమ మారదయ్యా. నా తండ్రి నీ ప్రేమ ఉన్నతమైనది ప్రభా. మా దిశని మార్చేది నీవయ్యా, మా పరిస్థితిని మార్చేది నీవయ్యా. నా తండ్రి నీకు వందనాలు. సమాధాన కారకుడువు నాయన. మమ్మల్ని జ్యోతుల వలె వెలిగించగలిగిన తండ్రివి నీవై ఉన్నావు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఎర్ర సముద్రములను ప్రభా రెండు పాయలుగా చీల్చిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపీఠము కదా నా తండ్రి. నీ పాదాల దగ్గర మేము వచ్చి మొరపెట్టుచుండగా మా ప్రార్థన అంగీకరించండి. మా దిశని మార్చండి, మా పరిస్థితిని మార్చండి నా తండ్రి. నాయన సహాయం చేయగలిగిన దేవుడవు నీవై ఉండగా నీ మీద ఆధారపడుట మాకు నేర్పించండి నాయన. మా ప్రియ బిడ్డలు ఈరోజు ఏ యొక్క నా తండ్రి ఉద్దేశములతో ఏ తలంపులతో ఈరోజు పనులు ప్రారంభిస్తున్నారు. ఈరోజు నా తండ్రి మొదటి నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టినైనా పనులు ప్రారంభించే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి నాయన. ఈరోజు ఏ బిడ్డలు ఏ కార్యక్రమాలు నా తండ్రి చేపట్టాలని ఆశపడుచున్నారు ఆ పనులన్నింటిలో సఫలపరచమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రములు ప్రభా. వ్యాపారం చేయుచున్న వారిని దీవించండి, వ్యాపారంలో అభివృద్ధినివ్వండి నాయన. ఆశీర్వదించమని కోరుచున్నాము. ఉద్యోగాలు చేసే వారిని దీవించండి, రాకపోకల భద్రతను అనుగ్రహించండి. ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కోసం ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారయ్యా, జ్ఞాపకం చేసుకోండి నాయన. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారయ్యా నా తండ్రి. ఎగ్జామ్ కోసం సిద్ధపడి రాస్తున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహాయకుడువు, సంరక్షకుడువు, పోషకుడు అయిన దేవా మమ్మల్ని భద్రపరచువాడానికి స్తోత్రములు నాయన. ఇంటర్వ్యూస్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారి పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నాము నాయన. వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారయ్యా, సాటి అయిన సహకారులను సిద్ధపరచండి నాయన. అంగులు ఆర్భాటాలు కాదు కానీ ప్రభా నీ సన్నిధిలో నాయన మొరపెట్టడం నేర్పించండి నాయన. ఆనాడు నోవాహు దినములో ఏ రీతిగా ఉన్నాయో ఆ రీతిగా మేము ఈ లోకంలో జీవిస్తున్నామని పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ తింటూ తాగుచూ ఈ లోక భోగాలను అనుభవిస్తున్న వారి వలె మేము ఉంటున్నామయ్యా. ఆనాడు నోవాహు దినము వంటి దినము మా జీవితాల్లో రాకుండానట్లు సహాయము దయచేయండి ప్రభా. నీ కొరకు నా తండ్రి సమర్పణ సమయాన్ని కేటాయించుకొని సమర్పణ కలిగిన సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రార్హుడా, సింహాసనసీనుడా, స్తుతుల మీద ఆసీనుడవై ఉన్న దేవానికి వందనాలు. యోబు గారు దీనదశలో ఉన్నప్పుడు నా తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకున్నావయ్యా. అందరూ నా తండ్రి ఐశ్వర్యవంతుడైనప్పుడు అందరూ వచ్చారు, భార్య కూడా నా తండ్రి సంతోషించింది నాయన. కానీ దీన దశలకు వచ్చినప్పుడు భార్య కూడా ఎందుకు నువ్వు నమ్మిన దేవుణ్ణి విడిచిపెట్టమన్నప్పుడు ప్రభా విడిచిపెట్టకుండా నీ పాదాల దగ్గర ఉన్నప్పుడు ప్రభా సమస్తమును కోల్పోయాడయ్యా. స్నేహితులు వచ్చి నా తండ్రి ఆదరించవలసిన పరిస్థితి నుంచి నాయన వారి మాటలు మాట్లాడి వెళ్ళిపోయారయ్యా నా తండ్రి. కానీ యోబు యొక్క దీన పరిస్థితులను నువ్వు గ్రహించావయ్యా, యోబును జ్ఞాపకం చేసుకున్నావయ్యా. రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా. మా పరిస్థితులని సన్నిధిలో మొరపెట్టుచున్న ఆర్థిక సమస్యలతో, అప్పుల బాధలతో, నిందలతో, అవమానాలతో బాధపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. మా పరిస్థితులను మార్చగలిగిన తండ్రివి నీవై ఉన్నావు ప్రభా. మమ్మల్ని లక్ష్య పెట్టివాడవు నీవై ఉన్నావయ్యా. నీ మీద మేము ఆధారపడుచున్నామయ్యా. మా పరిస్థితులను మార్చమని కోరుచున్నామయ్యా. మా కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడవు నీవై ఉన్నావు ప్రభా. మా ప్రియ బిడ్డల కష్టార్జితమును మాకు
కష్టార్జితమును ఆశీర్వదించండి అయ్యా. ఆరోగ్యమును ఇవ్వండి ప్రభా. కొంతమంది బిడ్డలు హాస్పిటల్కి డబ్బులు వెచ్చించలేని స్థితిలో ఉంటున్నారయ్యా. వారికి వచ్చిన సంపాదన అంతయు హాస్పిటల్ పాలైపోతుందయ్యా. అలా కాకుండానట్లు ఆరోగ్యములు ఇవ్వండి నా తండ్రి. కొంతమంది సంపాదించిన డబ్బు అంతయు ప్రభా అప్పులు కట్టచ్చు నా తండ్రి, వడ్డీలు కట్టచ్చు నా తండ్రి. వారి ద్రవ్యం వృధా అయిపోతుంది ప్రభా. నా తండ్రి మా కష్టార్జితమును వృధా అవ్వకుండానట్లు సహాయం దయచేయండి. మా ప్రతి పరిస్థితిలో కూడా నా తండ్రి నీ నామాన్ని స్తుతించి గణపరిచి నీ దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని మేము పొందుకోగల కృపను ధన్యతను మాకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఉన్నావయ్యా. నీ మీద ఆధారపడుచున్నాము నా తండ్రి. బిడ్డలుగా నా తండ్రి నీ సన్నిధిలో ఆరాధించుట మాకు నేర్పించండి. కుటుంబ ఆరాధన చేసుకునుట నేర్పించండి ప్రభా. బిడ్డలను నా తండ్రి కుటుంబం అంతటిని ఏక మనసు ఏకాత్మతో నిన్ను ఆరాధించుట మాకు నేర్పించగలిగిన దేవుడు ప్రభా, సహాయకుడు నా తండ్రి. మేమే కాదయ్యా మా బిడ్డలు కూడా నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రభా నీ యొక్క నా తండ్రి ప్రేమను దయను కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. లోక ఆశల వైపు మా బిడ్డల తలంపులు పోకుండానట్లు వారిని ప్రత్యేకపరచమని కోరుచున్న వారి హృదయాన్ని శుద్ధి చేయండి. తల్లిదండ్రులు కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, కానీ నాయన వారు తప్పు చేస్తున్న సమయంలో నా తండ్రి అయిన యేసయ్య నా పక్షాన ఉన్నాడు, చూస్తున్నాడనే భయాన్ని వారిలో పెట్టండి ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. యవనస్తులను జ్ఞాపకం చేసుకో. యవన కాలంలో యవనేచ్ఛలకు లోనై ప్రభా వారి లోకాల్లో ప్రభా అనేక తప్పులు చేస్తున్నారు నాయన. మొత్తం అనేక బానిసలైపోతున్నారు యా నా తండ్రి. వారి సమయాన్ని వారి ఆరోగ్యాన్ని ప్రభా నా తండ్రి పాడు చేసుకుంటూ ప్రభా నా తండ్రి వ్యర్థమైన జీవితాన్ని గడుపుచున్న వారు ఉన్నారయ్యా. నీ మందిరానికి రాకుండా నీ వాక్కులు వినలేకపోతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. ప్రతి బిడ్డల హృదయాలు మార్చమని కోరుచున్న యవన కాలంలో ఉన్న ప్రతి బిడ్డల యొక్క పరిస్థితిని మార్చమని కోరుచున్న తిరుగుబోతులను మార్చండి నాయన. వ్యభిచారులను మార్చండి, లంచగొండులను మార్చండి, అబద్ధికులను మార్చండి, నరహత్య చేయి వారి హృదయాలు మార్చండి, దూషణకరమైన మాటలు మాట్లాడే వారి హృదయాలు మార్చమని కోరుచున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవ ఆత్మ ఫలములు కలిగినటువంటి జీవితం మాకు దయచేయండి నా తండ్రి. సంతోషము, ప్రేమని ప్రభా నా తండ్రి అన్నీ మేము కలిగి జీవించటం మాకు నేర్పించండి. సమాధానము కలిగిన ఈ సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. గర్భఫలం ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. తల్లి బిడ్డను క్షేమస్థితిలో ఉంచండి. డెలివరీ సమయంలో ఇబ్బందులు కలగకున్నట్లు సహాయం దయచండి నాయన. బిడ్డలు లేని వారిని జ్ఞాపకం చేసుకో. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, వారి బహుమానాన్ని పొందుకోగల కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నా తండ్రి బాలింత తల్లులను జ్ఞాపకం చేసుకో. బిడ్డలను ఎట్టిగా పెంచాలంటే జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఎండ దినాల్లో మా ప్రియ బిడ్డలు అనేక మంది ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా. రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. రాసిన బిడ్డలు ఉన్నారయ్యా నా తండ్రి, ఇంకా రాయబోచిన బిడ్డలు ఉన్నారు ప్రభా. ఏ బిడ్డలను వారి ఫలితాన్ని ఏ విధంగా నా తండ్రి ఆశిస్తున్నారు దాన్ని బట్టి నాన్న వారికి అనుగ్రహించమని కోరుచున్న వారి ఉన్నతమైన భవిష్యత్తును అనుగ్రహించండి. మరి యొక్క స్టెప్లోకి వెళ్ళుచుండగా వారిని సమయోచితమైన ఆలోచన చేసుకుని ఏది చదవాలో ఎలా ముందుకు సాగాలో వారికి జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఈ లోకం అనే పాపములో పడిపోయి నాయన అనేక బలహీనతలు తెచ్చుకుంటున్న వారు ఉన్నారయ్యా. వారి హృదయాలు మార్చండి నాయన. నా తండ్రి క్రైస్తవుల మీద దాడులు జరుగుచున్నవి నా తండ్రి, వారి హృదయాలు మార్చండి నా తండ్రి. మతోన్మాదుల హృదయాలు మార్చండి. దుర్భాషలాడుచున్న వారి హృదయాలు మార్చండి. హతసాక్షులుగా నాయన దైవ సేవకులను చేస్తున్న వారి హృదయాలు మార్చండి నాయన. హతసాక్షి అయిన ప్రవీణ్ గారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆయన రక్తము నాయన నీకు మొరపెట్టుచున్నదని మేము వినుచున్నాము నా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆయన యొక్క నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని రాజ్యమును చేర్చుకుని ఉన్నారని నమ్ముచున్నామయ్యా. ఆ బిడ్డ పక్షమును న్యాయము జరిగించండి. కుటుంబానికి ఆదరణ కలిగించండి. విశ్వాస బిడ్డలు నా తండ్రి అనేక మంది అభిమానులు నా తండ్రి పోరాడుచుండగా వారి పక్షాన న్యాయము జరిగించమని కోరుచున్నామయ్యా. ఎవరైతే నాన్న చంపించి ఉన్నారో, ఎవరైతే చంపి ఉన్నారో మాకు తెలియదు, అది యాక్సిడెంట్ అయి ఉన్నదో మాకు తెలియదు, కానీ ప్రభా వారి హృదయాలు సంధించండి. అధికారుల హృదయాలు మార్చండి నాయన. పోలీసుల హృదయాలు మార్చండి. ఏది నా తండ్రి నిజమైనది ఎంచుకొని ప్రభా వారు తెలుసుకోగల జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా. నా తండ్రి అనేక మంది క్రైస్తవులను హతసాక్షులు చేస్తున్నారయ్యా. మారణ హోమాలు చేస్తున్నారయ్యా. క్రైస్తవ బిడ్డలు మతోన్మాదుల కింద నా తండ్రి మేము ఏమి చేసి ఉన్నాము నా తండ్రి. నాయన అంత్య దినాలు అపాయకరమైన దినాల్లో నాయన మత కలహాలు వచ్చి హతసాక్షులుగా మార్చబడతారని ముందుగానే రాయించి ఉన్నాం. అటు రీతిగా నాయన నా తండ్రి నాయన ఆ తండ్రి నాయన దైవ సేవకుడు మరణాన్ని నా తండ్రి జీర్ణించుకోలేని స్థితిలో ఉంటున్నామయ్యా. జ్ఞాపకం
చేసుకోండి నాయన వాక్చాతుర్యము కలిగినటువంటి వ్యక్తి నాయన, మనిషిని మనిషిగానే చూడాలనేటువంటి వ్యక్తి నా తండ్రి, అనేక మంది ఆదరణను నా తండ్రి, అనాథులను ఆదరించిన దేవుడు తండ్రి, ఆదరించిన వాడు ప్రభా నా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్న, అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చిన వారిని పోషిస్తున్నవాడు నా తండ్రి, జ్ఞాపకం చేసుకో. అనేక మినిస్ట్రీస్ ద్వారా బిడ్డ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారయ్యా. అలాంటి మంచి వ్యక్తిని నా తండ్రి ఈ లోకాన్ని విడిచి విన్నారయ్యా. వారి కుటుంబానికి ఆదరణ దయచేయండి. వారి ద్వారా ఎంతమంది అయితే బిడ్డలు నా తండ్రి పోషించబడుతున్నారో వారి పోషణకు ఇబ్బందులు కలగకున్నట్లు సహాయం దయచేయండి ప్రభా నాయన. క్రైస్తవ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. ఈ వేసవి దినాల్లో అనేక ప్రాంతాల్లో సువార్త కలిగిన చాటి చెప్పడానికి మహాసభలు, సువార్త సభలు, వీధి కూడికలు, గ్రామ కూడికలు, గృహ కూడికలు నా తండ్రి అనేక రకాలుగా ప్రార్థనలు పెట్టుచుండగా ఏ ఆటంకములు ఏ దైవ సేవకులకు ఏ విశ్వాస బిడ్డలకు రాకుండానట్లు సహాయం దయచేయండి. ఆటంకములు లేకుండా నీ సేవ విస్తారంగా జలపడుటకు సహాయం దయచేయండి. అనేక మంది హృదయాలు హృదయము తెరిచినట్లుగా వారి హృదయాలు తెరవబడి కుటుంబాన్ని కట్టుకోగల కృపను అనుగ్రహించండి నా తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఈరోజు మేము మొదలుకొని రాత్రి సమయం వరకు మేము చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనలో నా తండ్రి పనుల్లో మీరు మాకు తోడుగా ఉండండి. మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించండి. మా పనులన్నింటిలో సఫలపరచండి. మా బిడ్డల రాకపోకల్లో తోడుగా ఉండండి. మళ్ళా గృహాలు చేరు వరకు ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేసి నాయన దూర ప్రాంత ప్రయాణించున్న బిడ్డలకు ఏ కీడు లేకుండానట్లు సహాయం దయచే. బలహీనతలు దరి చేరకుండానట్లు ప్రతి బిడ్డల చుట్టూ నీ దేవదూతల సమూహాన్ని కావలి కంచిగా వేసి నాయన మీరే సహాయకుడిగా ఉండి నాయన దీనులను ప్రభా నా తండ్రి నాయన కటాక్షించేవాడు నీవై ఉన్నావు. దినదశలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోగలిగిన తండ్రివి నీవై ఉన్నావు. మమ్మల్ని రోజు జ్ఞాపకం చేసుకొని మాకు జవాబిస్తారని నమ్ముచు నాయన త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమున మిక్కలుగా బ్రతములాడికి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాదికులనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడి నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. దేవుడు మమ్మలను దీవించును గాక. ఆమేన్.